హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో గమనించిన విధంగానే కామెడీ ఏంటి, ఎవరికి కోపం వచ్చింది తెలుసుకుందామా? కునాల్ అనే ఒక వ్యక్తి కామెడీ చేయడం ద్వారా మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఏకనాథ్ షిండే గారికి చాలా ఆగ్రహమే వచ్చింది. దానికి ఫలితంగా మీరు తమ్నైల్లో చూసిన విధంగానే ఆ వెనకాల ఉన్నటువంటి స్టూడియోని షిండే గారి అభిమానులు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ తీసుకొని మరీ కూల్చివేయడం జరిగింది. ఇది అంతా ఎందుకు జరిగిందో ఇన్ డీటెయిల్డ్గా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. మహారాష్ట్రలో మొదట్లో బాల్ ఠాక్రే ఆధ్వర్యంలో ఒక పార్టీ ఉండేది. అదే శివసేన పార్టీ. ఆయన కాషాయం వస్తువులు ధరించి ఆల్మోస్ట్ ఇది హిందువుల పార్టీ అనే విధంగా ఒక మార్కే పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయన తరువాత ఆ పార్టీలో ఉండేటటువంటి అధికారాన్ని ఎవరికి వచ్చింది అంటే వాళ్ళ కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రేకి ఒక కొడుకు కూడా ఉన్నారు, ఆదిత్య ఠాక్రే. ఇప్పుడు వారసులుగా వీళ్ళే కొనసాగాలి ఆ పార్టీలో. కానీ అనుకోని పరిణామాలు జరిగి ఆ పార్టీలో చీలిక వచ్చి మెజారిటీ మంది ఎక్కువ సభ్యులు ఏకనాథ్ షిండేని సపోర్ట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే బాల్ ఠాక్రే స్థాపించినటువంటి శివసేన పార్టీ ఏకనాథ్ షిండే చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్లో వీళ్ళు గెలవడం జరిగింది. పోటీ చేసినప్పుడు పార్టీ పేరు కానీ పార్టీ సింబల్ కానీ అన్నీ కూడా ఏకనాథ్ షిండే దగ్గరే ఉండిపోయాయి. బయటికి వెళ్ళినటువంటి వారు వేరే పార్టీ పెట్టుకోవడం జరిగింది. వారికి ఆ సింబల్ కూడా రాలేదు. వారసులుగా కొనసాగే అర్హత లేకుండా పోయింది. కాబట్టి ఆ ఎలక్షన్స్లో శివసేన పార్టీ గెలిచి ఏకనాథ్ షిండే సీఎంగా వర్క్ చేయడం జరిగింది. అంటే పార్టీలో చీలికల వల్ల ఉప ఎన్నికల ఫలితంగా అలా జరిగింది. తరువాత వచ్చేటటువంటి ఎలక్షన్స్లో బీజేపీ మద్దతుతో శివసేన పార్టీ ఇక్కడ ఏకగ్రీవంగా చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచిందనే చెప్పుకోవాలి. దీనికి ఫలితంగా ఫడ్నవీస్ సీఎంగా కొనసాగుతూ సీఎం పదవికి ఏకనాథ్ షిండే రాజీనామా చేసి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగటం జరుగుతుంది. ఈ చిన్న అంశాన్ని తను కామెడీ రూపంలో మలుద్దామని చెప్పి ఒక కమెడియన్ ప్రయత్నించి అతని స్టూడియోనే ధ్వంసం చేసుకునే స్థాయికి తెచ్చుకుని జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసుకుందామా? కునాల్ అనేటటువంటి ఒక వ్యక్తి స్టాండప్ కమెడియన్. ఇతను ఒక కంటెంట్ని తీసుకుని ఏదో ఒక రూపంలో హాస్యాన్ని క్రియేట్ చేయడం ఇతని పని. దానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని తను వాడుకోవడం జరుగుతుంది. ఇతను కామెడీ చేసినటువంటి స్టూడియో హబీటాట్, ఇది ముంబైలో ఉంది. ఈ కామెడీ స్టూడియోలో తాను కామెడీ చేసినటువంటి వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన ఏకనాథ్ షిండేని మహా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, ద్రోహిగా చిత్రీకరిస్తూ దిల్తో పాగల్ హై మూవీలోని వ్యాఖ్యలను అభ్యంతరకరంగా అక్కడ ఉన్నటువంటి లిరిక్స్ని వక్రీకరించి ఈయనకి అప్లై చేస్తూ చేయడం వల్ల శివసేన పార్టీ కార్యకర్తలు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని ఎవరైతే అభిమానులు ఉన్నారో ఏకనాథ్ షిండేకి వాళ్ళు వీళ్ళ యొక్క స్టూడియోని విత్ ద హెల్ప్ ఆఫ్ మున్సిపాలిటీ వాళ్ళు అనమాట, ఇక్కడ పురపాలక సంఘం వాళ్ళ హెల్ప్ తీసుకుని మొత్తం చల్లా చెదురుగా ఆ స్టూడియో మొత్తాన్ని కూల్చివేశారు. ఇలా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఏకనాథ్ షిండే తన యొక్క రిప్లైని ఏ విధంగా ఇచ్చాడు అంటే, నాకు సెటైర్ అర్థమైంది కానీ దేనికైనా హద్దులు ఉండడం అనేది అవసరం, కాబట్టి దీనికి తగ్గ పర్యవసాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు అనేటటువంటి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కునాల్ దీనికి స్పందిస్తూ, నా భావ వ్యక్తీకరణని, నా పదజాలాన్ని, వాక్ స్వాతంత్రాన్ని ఎవ్వరూ అణిచివేయాలని చూడవద్దు. ఎందుకు అంటే సర్కస్ లాంటి రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయడం నేరమేమీ కాదు అనేదాన్ని నేను అంగీకరిస్తున్నాను. కామ్రాజ్ తన స్టాండప్ ప్రదర్శనలో చేసినటువంటి వ్యాఖ్యలను ఈ విధంగా సమర్థించుకున్నాడు. ఒక ప్రజానాయకుడిపై నేను చేసినటువంటి జోక్ని స్వీకరించలేనటువంటి అసమర్థత వారిలో ఉంది. నేను చేసే కామెడీ నా హక్కు. మన రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేయడం చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించి తనను తాను సమర్థించుకున్నాడు. అదేవిధంగా ఈ దేశంలో చట్టాలు న్యాయాలు అందరికీ సమానంగానే ఉంటాయా? వాళ్ళు యాక్షన్కి రియాక్షన్ లాగా నేను చేసినటువంటి ఒక చిన్న జోక్కి రియాక్షన్గా నాకు విధ్వంసాన్ని సృష్టించి బహుమతిగా ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేను న్యాయపరంగానే పోరాడతాను దీని మీద. న్యాయం అందరికీ సమానమే అని గుర్తు చేస్తూ కునాల్ తన వ్యాఖ్యలను చేశాడు. తనపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు, కోర్టులు సిద్ధంగా ఉన్నప్పటికీ హబీటాట్ కామెడీ స్టూడియోని ధ్వంసం చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అలాంటి చర్యలు సమానంగా వర్తిస్తాయా అంటూ ప్రశ్నించాడు.
ధనవంతులు, అధికారంలో ఉన్నవారికే వాక్ స్వాతంత్రమా, మాలాంటి వారికి ఉండవా అంటూ కునాల్ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నాడు. చాలామంది ఇప్పుడు ఇదే విషయాన్ని కామెడీగా మాట్లాడుకుంటున్నారు. జోక్ చేశాడు, జైలుకి వెళ్ళాడు, అనుభవిస్తున్నాడు. న్యూటన్స్ థర్డ్ లా భలే అప్లికబుల్ అయింది కదా. ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. రిజల్ట్ అద్దిరిపోయింది కదా అనుకుంటున్నారు. కునాల్, నేను ఎవరికీ క్షమాపణ చెప్పను, ఎవరికీ భయపడను. ఎందుకంటే తన వ్యాఖ్యలపై జరిగినటువంటి విమర్శను ఖండించిన కామ్రా ఈ విధంగా స్పందించాడు. ఒకప్పుడు అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే గురించి ఏవైతే వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు నేను అదే మాట్లాడాను. కొత్తగా మాట్లాడింది ఏదీ లేదు. నా కామెడీ ఎవరికైనా అసంతృప్తిగా అనిపిస్తే చట్టబద్ధమైన మార్గాల్లో నన్ను ఎదుర్కోవాలి, కానీ అంతేగాని ఇలా విధ్వంసం చేయడం సమంజసం కాదు అని కునాల్ తన యొక్క గోడును వెళ్ళబోసుకున్నాడు. మొత్తం మీద తను క్షమాపణ చెప్పడానికి రెడీగా లేను, జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అనేటటువంటి ఓపెన్ స్టేట్మెంట్ని తను ఇచ్చాడు. ట్విట్టర్లో అంటే ఎక్స్లో తను చెప్పవలసినదంతా కూడా ఒక పెద్ద పోస్ట్ ద్వారా తను వెల్లడించాడు. ఇది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.